భారతదేశ చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి తెలివితేటలు, అఫెన్సివ్ విదేశాంగ విధానం, అఫెన్సివ్ రక్షణ విధానం, అఫెన్సివ్ వ్యాపార విధానం, అఫెన్సివ్ వాణిజ్య విధానం, అఫెన్సివ్ పారిశ్రామిక విధానం తీసుకొచ్చిన ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ అనాలి. అవతలోడు ఏం ఫీల్ అవుతాడు, అవతలోడితో ఏది మాట్లాడితే ఏం గొడవ అవుతుందో అనే మెంటాలిటీ కాదు. ఏం చెయ్యాలనుకుంటున్నాడో అది చేస్తాడు. పాకిస్తాన్ మీద 3 సార్లు చితక్కొట్టు వదిలిపెట్టినటువంటి ఏకైక మగాడు. అదే సందర్భంలో పాకిస్తాన్కి కాళ్ల బేరానికి తీసుకొచ్చినటువంటి వెంటనే ఇందిరాగాంధీ చెప్తారు. ఇందిరాగాంధీ ఆ రోజునే చెప్పాను, బంగ్లాదేశ్కి సంబంధించిన విషయంలో ఆమె ఖచ్చితంగా సమర్థురాలి, ఎట్ ద సేమ్ టైం దాన్ని వినియోగించాలి. బట్ ఇక్కడ వినియోగించారు. ఇది నెంబర్ 2. అది పక్కన పెట్టేస్తే నెంబర్ 1 అది. నెంబర్ 2 వచ్చేటప్పటికి విదేశాంగ విధానంలో అమెరికాని రష్యాని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచారు. అప్పట్లో రష్యా మనకి ఇందిరాగాంధీ ఉన్నప్పుడు రష్యా మనకి పూర్తి సపోర్ట్. ఇప్పుడు రష్యా దాని స్వార్థం కోసం రష్యా ఆ రోజున మనల్ని అణుబాంబులాపిచ్చింది, అట్లాగే మన చేత పాకిస్తాన్ని వదిలేలా చేసేసింది. అదే ఇప్పుడు మనం చేయాలనుకున్న చేస్తాం, ఎవ్వడు ఆపలేడు. అమెరికాతోనూ సమాన దూరం, రష్యాతోనూ సమాన దూరం. అమెరికాతో ప్రేమ, రష్యాతో ప్రేమ. ఇవన్నిటినే కాకుండా అఫెన్సివ్ స్టెప్ అనేటటువంటి దాంట్లో విదేశాంగ విధానంలో మాల్దీవులు మనల్ని ఇబ్బంది పెడితే కొట్టవతలు పడేశాడు. ఆ మాల్దీవులకు పోటీగా ఇంకొక ద్వీపం దగ్గరికి వెళ్ళి జనాలందరూ ఎక్కడికి రండి అనేది పరోక్షంగా చెప్పాడు. మాల్దీవులు పరిగెత్తుకుంటూ వచ్చింది. చైనాని 2 సార్లు ఇంటికి పంపించాడు. గాల్వన్ లోయ కావచ్చు, అట్లాగే ఏదైతే మన అంతకుముందు జరిగినటువంటి భూటాన్ దగ్గర ఉన్నటువంటి డోక్లాం దగ్గర కావచ్చు. చైనాకి మింగుడు పడట్లేదు. దా అంటే దా, డి అంటే డి. ఇప్పుడు తాజాగా అజర్బైజాను, ఆర్మేనియా ఇద్దరి మధ్యన గొడవ ఉంటే అజర్బైజాన్ మనకు వ్యతిరేకం కాబట్టి ఆర్మేనియాకి ఆయుధాలు ఇస్తాడు. అలాగే టర్కీ ఓవర్ యాక్షన్ చేసింది కాబట్టి టర్కీని దెబ్బకొట్టడం కోసం సైప్రస్ వెళ్ళాడు. ప్రత్యేకించి సైప్రస్కి టర్కీకి పడదు. యూరోపియన్ యూనియన్లో టర్కీ చేరాలంటే యూరోపియన్ యూనియన్లో ఉన్నటువంటి దేశాలన్నీ కొత్త దేశం చేరాలంటే అన్నీ ఒప్పుకోవాలి. ఇప్పటిదాకా ప్రతిసారి వీటో చేస్తూ వస్తున్నది సైప్రస్. అందుకని నరేంద్ర మోడీ ప్రత్యేకించి సైప్రస్ వెళ్ళాడు. అదే సందర్భంలో సైప్రస్కి ఆయుధాలు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. సైప్రస్లో గ్యాస్ రిజర్వ్స్ భారీ ఎత్తున ఉన్నాయి, అది భారతదేశం కొనడానికి ఒప్పుకున్నటువంటి పరిస్థితి. అలాగే గ్రీసు, సైప్రస్, ఆర్మేనియా ఈ 3 కూడా టర్కీకి పెద్ద శత్రువులు. ఆ 3టితో స్నేహం మెయింటైన్ చేస్తాడు నరేంద్ర మోడీ. భారతదేశానికి శత్రుత్వం ఎవరు వహించినా వాళ్ళకి తగిన బుద్ధి చెప్పడంలో మహాముండోడు.